హాయ్ ఎవరోన్, మనం మన పాఠశాలలో 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఓకే, కదలిక అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాట్ ఈజ్ రిలేటివ్ అంటే ఏంటి? మనకి ఎంతమంది మోషన్ గురించి చెప్పుకునేటప్పుడు కంపల్సరీ మనకి రిలేటివ్ అనే టర్మ్ కూడా వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ గ్రాఫ్ చూసారా? ఈ గ్రాఫ్ అనేది డిస్టెన్స్ అనమాట. ఇది డిస్టెన్స్ అయితే ఇక్కడ ఇది టైం అనమాట. వై యాక్సిస్లో టైం, ఎక్స్ యాక్సిస్లో డిస్టెన్స్ తీసుకుంటాం. అయితే ఈ వస్తువు అంత ఎలా ట్రావెల్ అవుతుంది? ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేది ఆ బాడీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని తెలియజేస్తుంటాయి అన్నమాట. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోయింది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, అది డిస్ప్లేస్మెంట్. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అని చెప్తూ ఉంటాం. అదే ఈ వెహికల్ అనేది సేమ్ ఇట్లా వచ్చి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళకుండా ఈ రూట్ దగ్గర టర్న్ అయ్యి ఇట్లా ట్రావెల్ అయ్యింది అనమాట. అంటే దీనికన్నా ఇది కొంచెం లాంగెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ అని చెప్పింది అనమాట. ఓకే, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ అయ్యేటప్పుడు ఎంత షార్టెస్ట్ డిస్టెన్స్లో ట్రావెల్ అవుతుంటుంది, షార్టెస్ట్ పాత్ అనేది మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. అలా లార్జెస్ట్ పాత్నేమో డిస్టెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఈ ట్యాంజెంట్ అనేది ఈ కరువు ఇది ఉంది కదా, వాలుగా ఉంది కదా, దీన్ని కరువు అని చెప్పి అంటూ ఉంటాం. ఈ కరువు మీద మనం ఆ వెహికల్ ఎటువైపు ట్రావెల్ అవుతుందో అటువైపు మనం స్ట్రైట్ లైన్ గీసుకుంటాం ఆ కరువు మీద, దాన్ని మనం ట్యాంజెంట్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ ట్యాంజెంట్ అనేది ఆ వెహికల్ ట్రావెల్ అయ్యే డైరెక్షన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, ఇదే ట్యాంజెంట్కి ఇట్లా యారో మార్క్ పెట్టామనుకోండి, యారో మార్క్ ఏమో ఆ వెహికల్ యొక్క ట్రావెలింగ్ డైరెక్షన్ని, ఈ ట్యాంజెంట్ లైన్ ఏమో వెహికల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే అది ఎంత దూరం ప్రయాణించింది అని చెప్పేదాన్ని మ్యాగ్నిట్యూడ్ అని చెప్పి అంటూ ఉంటాం. అది ఏ దిక్కులో ప్రయాణించింది అని ఇక్కడ అది ఓకే, అది ఎంత దూరం ప్రయాణించింది అనేది ఈ ట్యాంజెంట్ లైన్ అనేది మనకి డిటెక్ట్ చేస్తుంటుంది. ఈ ట్యాంజెంట్ లైన్ కనుక మనం యారోగా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ యారో మార్క్ వస్తున్నట్టుంటే యారో మార్క్ అనేది మనకి ఆ వెహికల్ ట్రావెల్ అయ్యే దిక్కుని, ఆ డైరెక్షన్ని మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అలానే ఈ డిస్టెన్స్లో లార్జెస్ట్ పాత్ ఇన్ బిట్వీన్ ద 2 పాయింట్స్లో ఈ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేది ఈ టైంలో ట్రావెల్ అవ్వచ్చు, ఇట్లా రావచ్చు. అంటే ఇట్లా డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు అది ఈ సైడ్ వెళ్ళింది డైరెక్షన్, నెక్స్ట్ ఇట్లా వచ్చి హార్జెంటల్గా వచ్చింది, అప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది. తర్వాత ఈ లైన్ ఇట్లా వస్తుంది, అప్పుడు ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ డైరెక్షన్ అనేది ఈ డిస్టెన్స్ పాత్లో ఈ ట్రావెల్ అయ్యే వెహికల్కి పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు. కాబట్టి అది కొంత ప్రయాణించిన దూరం అనేది ఉంటుంది కదా, కొంత ప్రయాణించిన దూరం ఉంటుంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కానీ బట్ నో పర్టికులర్ డైరెక్షన్, పర్టికులర్ అండ్ డైరెక్షన్ ఉండదు. డైరెక్షన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. సో పర్టికులర్ డైరెక్షన్ అనేది లేకుండా దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే, ప్రయాణించే దూరం మాత్రమే ఉంటే అది ఏమంటాం మనం అదిశ రాశిగా మనం గుర్తు చేస్తాం. అంటే అది మనం స్కేలార్ క్వాంటిటీగా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. దిశ అంటే ఏంటి? దిశ ఉండటం. అదిశం అంటే దిశ లేకపోవడాన్ని మనం అదిశ అంటాం అనమాట తెలుగులో. సో దాన్ని మనం అదిశ రాశిగా మనం కన్సిడర్ చేయడానికి, అంటే ఆ పదార్థానికి ప్రయాణించే దూరం ఉండొచ్చు కానీ ఒక సరైన దిశ అనేది ఉండకపోవడం వల్ల అదిశ రాశిగా అంటాం. దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్, నో పర్టికులర్ డైరెక్షన్. ఓకే, సో దట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దాన్ని మనం తెలుగులో అదిశ రాశి అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ చూడండి. ఈ వెహికల్ అనుకోండి, ఇది పర్టికులర్ ఇక్కడ వెహికల్ ఇటు ట్రావెల్ అవుతూ ఉంది, ఈ డైరెక్షన్లోనే ట్రావెల్ అవుతుంది, ఈ పాయింట్లోనూ ఈ డైరెక్షన్లోనే ఉంది, ఈ పాయింట్లోనే ఆ డైరెక్షన్లోనే ఉంది. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉంది, ట్యాంజెంట్ ఏదైతే ఉందో అలాంటి డైరెక్షన్లోనే ఆ వెహికల్ అనేది ట్రావెల్ అవుతుంది. దానికి కొంత ప్రయాణించిన దూరం అనేది ఉందా లేదా అంటే ఆ వెహికల్కి అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉందా లేదా? ఉంది. అలానే అసలు డైరెక్షన్ అనేది చేంజెస్ అవుతూ ఉన్నాయి, ఇక్కడ మారట్లేదు కదా, దిశ అనేది మారట్లేదు. కాబట్టి యూ హ్యావ్ ఓన్లీ పర్టికులర్ డైరెక్షన్. ఏదైనా ఒక పదార్థానికి మ్యాగ్నిట్యూడ్తో పాటు సపోజ్ ఇక్కడ కార్ అనుకోండి, ఆ కార్కి సరైన ప్రయాణించే దూరం అంటే ఉంది, అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది. అలానే పర్టికులర్ డైరెక్షన్, ఓన్లీ సింగిల్ డైరెక్షన్ పర్టికులర్ డైరెక్షన్లోనే అది వెళ్తూ ఉంటుంది. సో దట్ సబ్స్టెన్స్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెక్టార్.
ఏదైనా ఒక పదార్థానికి పరిమాణంలో కానీ లేకపోతే అది ప్రయాణించే దూరంలో కానీ సరైనది ఉండి అలానే అది ఒకే దిశలో కనుక ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని మనం సదిశ రాశిగా మనం గుర్తు చేస్తాము. సదిశం అంటే దిశ, సదిశ అంటే దానికి దిశతో కలిగి ఉండడం అనమాట. పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉంది కాబట్టి అది సదిశ రాశి. సో వెక్టార్ క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటాయి. దాని తెలుగులో చెప్పాలంటే సదిశ రాశికి సదిశ కాబట్టి దిశ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకే, కన్సిడర్ ఓకే. అలానే స్కేలార్ క్వాంటిటీ అదిశం అని చెప్పంటున్నా తెలుగులో. స్కేలార్ హ్యాస్ ఓన్లీ నాట్ పర్టికులర్ డైరెక్షన్, పర్టికులర్ అయిన ఉండదు అదిశ కాబట్టి పర్టికులర్ డైరెక్షన్ ఉండదు, దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో వెక్టర్ క్వాంటిటీ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ పర్టికులర్ డైరెక్షన్. ఓకే, సో ఈ గ్రాఫ్లో మనం డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం, డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పుకున్నాం, అలానే టాంజెంట్ లైన్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకున్నాం, అలానే మనము స్కేలార్ క్వాంటిటీస్ వెక్టార్ క్వాంటిటీస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అసలు మనం చెప్పుకోవాలనుకున్న టాపిక్ ఏంటి? రిలేటివ్ గురించి చెప్పుకోవాలి కదా. ఒకసారి ఎలాగ ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. వెక్టార్ క్వాంటిటీస్కి వెక్టార్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. కదులుతూ ఉండాలి ప్లస్ దానికి సర్టెన్ డైరెక్షన్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక కారు ఉంది అనుకోండి, స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంది. సో దానికి సరిగ్గా ప్రయాణించే దూరం అనేది ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంది. అలానే ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు అది ఒకే దిశలో వెళ్తుంది కాబట్టి దానికి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ పర్టికులర్ డైరెక్షన్. సో ఆ కార్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? వెక్టార్ క్వాంటిటీ. సేమ్ అదే కారు ఒక సర్క్యులర్ ఫామ్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనుకోండి, అంటే రఫ్ నోట్స్ పెట్టుకోవాలి నేను ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ మనకి లెసన్లోనే వస్తుంది. ట్యాంజెంట్ గురించి చెప్పారా లెసన్లో మనకి? ఇలానే ఈ స్లోప్ మీద ట్యాంజెంట్ ఎలా గీస్తే చెప్పదు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ అనమాట అవి కూడా. ఓకే, ఆ గ్రాఫ్ని చూసేసరికి నాకు గబాలను గుర్తొచ్చేది. ఆ గ్రాఫ్ గురించి కదా మనం ఎప్పటి వరకు చెప్పుకున్నాం, అవన్నీ గబాలను గుర్తొచ్చి చెప్పేశాను. ఓకే, ఇట్లా స్ట్రైట్ లైన్ మోషన్లో ట్రావెల్ అయ్యే వస్తువుకి ఇది ఉంటుంది అనమాట గీత. అంటే ఇక్కడ టైం ఉందని కదా, ఈ డిస్టెన్స్ని బేస్ చేసుకొని అది ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అది స్ట్రైట్ లైన్. అప్పుడు ఒకే డైరెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ 2 కిలోమీటర్స్ ప్రయాణించింది అనుకోండి డిస్టెన్స్, దాని టైం ఎంత ఉంటుంది? 2 అవర్స్ ఉంది అనుకోండి. అలానే సేమ్ 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే నెక్స్ట్ అది 3 అవర్స్ ఉందనుకోండి. అలా టైం అనేది రెండు యూనిఫామ్గా ఉంది, డిస్టెన్స్ అండ్ టైము. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఆ లైన్ అనేది లీనియర్ మోషన్లో స్ట్రైట్గా యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ వెహికల్కి యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. అసలు మన టాపిక్ ఏంటి? కార్ సర్క్యులర్ మోషన్లో తిరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లీనియర్ మోషన్లో స్ట్రైట్ లైన్తో ట్రావెల్ అవుతుంది. ఈ కార్ అనేది వెక్టార్ క్వాంటిటీనా స్కేలార్ క్వాంటిటీనా? ఇట్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ పర్టికులర్ డైరెక్షన్. ఓన్లీ సింగిల్ డైరెక్షన్ ఉంది, కొంత దూరం ప్రయాణించింది కాబట్టి ఇది అంటాం వెక్టార్ క్వాంటిటీగా మనం తీసుకుంటాం లీనియర్ మోషన్లో వెళ్తున్న వెహికల్ని. అలానే అదే వెహికల్ ఒక సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది అనుకోండి. ఓకే, ఇటు సైడ్ వెళ్తుంది అనుకోండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇక్కడ ఉన్నప్పుడు ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు నార్త్ సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వెస్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు సౌత్. ఆ పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉందా? లేదు. కానీ మ్యాగ్నిట్యూడ్ ఉందా? కొంత ప్రయాణం చేసిన దూరం అయితే ఉంది, కానీ అది అటు పర్టికులర్ డైరెక్షన్లో వేయదు. అప్పుడు అది ఆ కార్ అలా సర్క్యులర్ మోషన్లో తిరిగే కార్ అనేది ఏ క్వాంటిటీ కిందకు వస్తుంది? ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ పర్టికులర్ డైరెక్షన్. అప్పుడు అలాంటి ఈ సర్క్యులర్ మోషన్లో యూనిఫామ్గా ట్రావెల్ అయ్యే కార్ అనేది స్కేలార్ క్వాంటిటీగా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, మనం ఇవన్నీ లెసన్లో చెప్పుకుంటున్నాం అనమాట. సరే, ఇట్లా లీనియర్ మోషన్లో వెళ్తుంది, సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది, లేదా ఒక ఇంక్లైన్డ్ ప్లేన్లో ఒక స్లోప్లో వెళ్తూ ఉంటుంది. ఇలాంటివి మనం ఎలా బేస్ చేసుకుంటున్నాం? అది మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆ పదార్థం అనేది ఎలా కదులుతుంది అనేది మనం చెప్పగలుగుతున్నాం కదా. సో ఆ పదార్థం అనేది మోషన్లో ఉంది, సర్టెన్ మోషన్లో ఉందని చెప్పడానికి మనం ఏం చేస్తుంది? దానికి రిలేటెడ్గా మనం దాని కదలికని ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయబట్టే మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేం చెప్పుకున్నా, ఒక లైన్ అనేది స్ట్రైట్ మోషన్లో ఇదే ఒక వెహికల్ అనుకోండి,
ఇది ఇట స్ట్రైట్గా ట్రావెల్ అయింది, అదే కార్ అనేది ఇట కర్వ్గా ట్రావెల్ అయింది. ఇది స్ట్రైట్లో ట్రావెల్ అయింది ఎలా చెప్పుకున్నాం, పక్కన ఇంకో కార్ కర్వ్గా ట్రావెల్ అయింది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ మోషన్లో ఉందని చెప్తాం. అలానే ఇక్కడ కార్ అనేది కర్వ్గా తయారైంది, అది కర్వ్గా ఉందని ఎలా చెప్తున్నాం, పక్కన యారో స్ట్రైట్ లైన్ మోషన్ ఉంది కాబట్టి దాంతో పోల్చుకొని ఇంకోటి కర్వ్గా ట్రావెల్ అయిందని, ఈ కర్వ్ లైన్తో పోల్చుకొని ఇంకోటి స్ట్రైట్గా ట్రావెల్ అయిందని చెప్పి మనం లీనియర్ మోషన్లో ట్రావెల్ అయిందని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అది పోల్చిన ఆ రిలేటివ్ ఒక వస్తువు కదిలింది అనే మోషన్ గురించి చెప్పాలంటే దాంతోపాటుగా రిలేటెడ్గా ఇంకో టర్మ్ని బేస్డ్ కన్సిడర్ చేసుకొని మనం ఆ మోషన్ని మనం డిఫైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో మోషన్తో పాటు కంటిన్యూషన్గా మనకి వెంటనే వచ్చే జంట పదం ఏంటంటే రిలేటివ్. ఓకే, సో ఆ రిలేటివ్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాసాము, ఓకే, ఆ రిలేటివ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. We use many statements in our daily life to express our view. The meaning of statement depends upon the context in which it is made. రిలేటివ్ గురించి చెప్పాలంటే మనకి ఒక స్టేట్మెంట్ మీద, ఓకే, మన డైలీ లైఫ్లో మనం రకరకాల స్టేట్మెంట్స్ని మనం వింటూనే ఉంటాం. ఓకే, ద మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇట్స్ మేడ్. ఆ డెఫినేషన్స్ని వింటూ ఉంటాం, కానీ డెఫినేషన్కి మీనింగ్ అనేది ఎలా తెలుస్తుంది, దాంట్లో ఉన్న కంటెంట్ అనేది కరెక్ట్గా పడితే అప్పుడు ఆ డెఫినేషన్కి మీనింగ్ వస్తుంది, అందం వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో చెప్తూ ఉంటా, పాప మురుగు పడిపోయింది అని చెప్పి అంట తెలుగులో. పాప మురుగు అంటే చేతులకి కాలుకి పెట్టుకునే నల్లటివి స్టోన్స్ పెట్టుకుంటారు కదా చిన్న చిన్న పసిపిల్లలు, వాటిని మురుగులనో లేకపోతే చెవులకు పెట్టుకునే వాటిని మురుగులనో అంటారు. ఐ థింక్ నాకు సరిగ్గా క్లారిటీ లేదు. అయితే మనం ఇంకో రకంగా మురుగు అనే దానికి మడ్ వాటర్, బురద కదా వచ్చేది. సో పాప మురుగు పడిందా, పాప మురుగులో పడిందా, ఆ స్టేట్మెంట్కి కరెక్ట్ మీనింగ్ ఏంటి, ఓన్లీ వన్ వర్డే కానీ 2 మీనింగ్స్ వస్తాయి కదా. సో ఆ స్టేట్మెంట్కి ఎప్పుడు అర్థం తెలుస్తుంది అంటే అది కరెక్ట్ ఆర్డర్ లైన్స్, ఓన్లీ ఒక సెంటెన్స్ని ఒక ఆర్డర్లో ఏర్పడేటప్పుడు ఆ స్టేట్మెంట్స్కి మీనింగ్ అనేది తెలుస్తుంది. పాప మురుగు పడిపోయిందా, పాప మురుగులో పడిందా, అసలు కరెక్ట్ జరిగిన సిచ్యువేషన్ అంటే పాప మురుగు కింద పడిపోయింది అంటే అప్పుడు మనకి కరెక్ట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. సేమ్ అలానే ఇంకో రకంగా పాప మురుగులో పడిపోయిందంటే జరిగిన సిచ్యువేషన్కి ఆపోజిట్గా చెప్పినట్టు కదా. సో అలా కాకుండా ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది క్లారిటీగా ఉంటుందంటే దాంట్లో ఉన్న సెంటెన్స్ అనేది ఒక క్లియర్గా క్లారిటీగా ఒక సరైన ఆర్డర్లో ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్కి మనకి డెఫినేషన్స్కి మనం అర్థం అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అయితే డస్ ఎవ్రీ స్టేట్మెంట్ హ్యావ్ ఏ మీనింగ్, అలానే ప్రతి ఒక్క స్టేట్మెంట్కి కూడా మీనింగ్ ఉంటుందా, ఎస్ ఉంటాయి. కానీ ఓకే, డస్ ఎవ్రీ స్టేట్మెంట్ హ్యావ్ ఏ మీనింగ్, ప్రతి ఒక్క స్టేట్మెంట్కి మీనింగ్ ఉంటుందా, ఉండదన్నమాట. ఏంటి, దిస్ వాట్ ఈజ్ ట్రయాంగులర్, ఇంత స్టేట్మెంట్ అనుకోండి, దాన్ని మనం అర్థం చేసుకుంటాం వెంటనే చేసుకోవడానికి, మనకి వినడానికి అర్థం చేసుకోవడానికి కూడా హార్డ్గా ఉంటుంది. సో ఎవిడెంట్లీ ద ఆన్సర్ ఈజ్ నో, ప్రతి ఒక్క స్టేట్మెంట్కి ప్రతి ఒక్క స్టేట్మెంట్ మీనింగ్ఫుల్గా ఉండదన్నమాట. ఇఫ్ యూ చూస్ పర్ఫెక్ట్లీ సెన్సిబుల్ వర్డ్స్ and put them together according to all the rules of grammar, you may still get complete nonsense. మనకి అకార్డింగ్ గ్రామర్ రూల్స్ని ఫాలో అయ్యి మీరు 4-5 వర్డ్స్ని కలెక్ట్ చేసి వాటిని ఒక గ్రామర్ రూపంలో పెట్టారనుకోండి, అది స్టేట్మెంట్ అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి కదా, ఆబ్జెక్ట్ వెర్బ్ అని ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ సెంటెన్స్లో ఐ ఈట్ యాన్ యాపిల్, ఓకే, ఐ యాపిల్ ఈట్ అంటే ఎలా ఉంటుంది, ఐ ఈటింగ్ యాన్ యాపిల్ అంటే ఎలా ఉంటుంది కదా. సో గ్రామర్ని ఫాలో అవటమే కాదు, ఆ గ్రామర్ని ఆర్డర్లో ఐ ఈట్ యాపిల్, అది కూడా సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అలానే ఉంటుంది కదా. కానీ అలా కాకుండా మనం తీసుకున్న వర్డ్స్ని రిలేటెడ్గా ఏర్పరిచినప్పుడు మాత్రమే సెంటెన్స్కి మీనింగ్ ఉంటుందన్నమాట. సో అలా చేయనప్పుడు అది నాన్ సెన్స్గా మారుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఇన్స్టెంట్ ద స్టేట్మెంట్ దిస్ వాట్ ఈజ్ ట్రయాంగులర్, ఇది హార్డ్లీ అండ్ గివెన్ యాజ్ మీనింగ్, దానికి ఎనీ మీనింగ్ అనేది కొంచెం చదవడానికి వినడానికి కూడా హార్డ్గా ఉంటుంది అన్నమాట. సో ఏ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ మీనింగ్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ ద వర్డ్స్, ఒక స్టేట్మెంట్ అనేది వర్డ్స్ యొక్క రిలేషన్ని బేస్ చేసుకొని ఏర్పడుతూ ఉంటుంది. సిమిలర్లీ there may exist other situations in our daily life where statements have meaning depending upon the situation. Let us observe the following examples. Okay, స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకోవాలంటే మన డైలీ లైఫ్లో కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ కదా, పోల్చుకోవడం చెప్తున్నా.
రైట్ అండ్ లెఫ్ట్ అనే సబ్జెక్ట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు పోల్చుకోవాలి. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు. ఓకే, మీకు టీచర్ మీరు ఒక డయాగ్రామ్ గీసి చెప్తా. ఇక్కడ ఏం చెప్పారు? ఓకే, నేను చెప్పడం కానీ ఇక్కడ లెసన్లో చెప్పారు కదా. ఓకే, ఈ లెసన్లోని ఎగ్జాంపుల్నే చూద్దాం. మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవడం ఎందుకు. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరు ఈస్ట్ సైడ్ నడుస్తున్నారు, ఒకరేమో వెస్ట్ సైడ్ నడుస్తున్నారు. అవునా కదా? ఇటు ఈస్ట్ సైడ్ అయితే పర్సన్కి హౌస్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలానే వెస్ట్ సైడ్లో నడిచే పర్సన్కి హౌస్ కానీ ఆ ట్రీ కానీ ఏ సైడ్లో ఉంటుంది? రైట్ సైడ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం, ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం? ఆ నడిచే పాత్ని బేస్ చేసుకొని, వాళ్ళు నడిచే పాత్ డైరెక్షన్ని బేస్ చేసుకొని రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అనేది మనం చెప్తున్నాం. ఓకే, వాళ్ళిద్దరు లీనియర్ మోషన్లో ట్రావెల్ అవుతున్నారు. కానీ వాళ్ళు ట్రావెల్ అయ్యే డైరెక్షన్ ఏంటి? ఈస్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటాయి ట్రీ హౌస్, అలానే వెస్ట్ సైడ్ ట్రావెల్ అయితే రైట్ సైడ్లో ఈ ట్రీ అండ్ హౌస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ రైట్ లెఫ్ట్ అనేది మనం దేన్ని కన్సిడర్ చేసుకొని చెప్పుకోం కదా, ఉన్న ట్రీని హౌస్ని కన్సిడర్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని వాటిని దాంట్లో రిలేటెడ్గా తీసుకొని వీళ్ళు ట్రావెల్ అయ్యే మోషన్ డైరెక్షన్ని ఈస్ట్ సైడ్ మోషన్ మూవ్ అవుతున్నారా వెస్ట్ సైడ్ మూవ్ అవుతున్నారనే దాన్ని మనం ఈ రిలేటెడ్గా తీసుకున్న ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని వీళ్ళ ఒక డైరెక్షన్ ఆఫ్ మోషన్ని మనం డిసైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ట్రావెల్ అయ్యే మోషన్ గురించి చెప్పాలంటే దేన్ని బేస్ చేసుకొని చెప్పుకుని దాన్ని రిలేటెడ్గా తీసుకొని చెప్తున్నాం. పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతున్న ట్రీ హౌస్ వాటిని రిలేటెడ్గా తీసుకొని వీళ్ళు ట్రావెలింగ్ డైరెక్షన్ని మనం వాళ్ళ మూవింగ్ని మనం మెజర్ చేసాము. అవునా కాదా? కాబట్టి వీళ్ళ ఇద్దరు ఈ సైడ్ వెళ్తున్నారా, నార్త్ సైడ్ వెళ్తున్నారా, వెస్ట్ సైడ్ వెళ్తున్నారా, సౌత్ సైడ్ వెళ్తున్నారా చెప్పడానికి మనం ఏని రిలేటెడ్గా తీసుకున్నాం? పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం రిలేటెడ్గా తీసుకున్నాం. సో మోషన్ గురించి డిఫైన్ చేయాలంటే దాంతోపాటు రిలేటివ్ అనే పదార్థం మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా రిలేటివ్ని మనం మోషన్తో పాటు మనకి చెప్పాలంటే రిలేటివ్ అనే టర్మ్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అయితే ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది మనకి రిలేటివ్ టర్మ్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ అయ్యి చెప్పగలిగాం అనమాట. అలానే నెక్స్ట్ ఈ పారా చదివి చెప్పడం ఈజీ. ముందు ఓవరాల్గా చెప్తున్నాను, తర్వాత పారా చదివితే ఈజీగా అర్థమవుతుంటుంది. చిన్నపిల్లలాగా ఆ పారా చదువుతూ లైన్ బై లైన్ చెప్తే ఇంకెన్ని వీడియోస్ చేసినా ఈ లెసన్ అవ్వదు. ఓకే, కాబట్టి నార్మల్గా చెప్తున్నాను. పారాగ్రాఫ్ చదివి చెప్పాలంటే చెప్పచ్చు, కాకపోతే టైం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అలానే ఈ ఎర్త్ చూడండి. ఓకే, ఈ ఎర్త్ కూడా అంతే. మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్నాం అనుకోండి, పక్కన న్యూయార్క్లో మార్నింగ్ అవుతాయి, మనకి మార్నింగ్ అయింది అనుకోండి, మన ఇండియాలో నైట్ అవుతుంది. ఓకే, ఇలా ఆపోజిట్ ఫేసింగ్లో ఉండడం వల్ల ఎర్త్కి ఇవి రెండు ఆపోజిట్ ఫేసింగ్లో ఉండడం వల్ల ఈ సీజన్స్ కానీ సీజన్స్ అనేది డే అండ్ నైట్ కానీ మారుతూనే ఉంటాయి అన్నమాట. సో ఈ ఎర్త్ యొక్క మోషన్ని బేస్ చేసుకొని ఓకే, మనకి ఇండియాలో మార్నింగ్ అయింది, సూర్యోదయం అయింది, న్యూయార్క్లో సూర్యాస్తం అయిందని చెప్పి మనం ఎలా చెప్తున్నాము? ఎర్త్ యొక్క మోషన్ రిలేటెడ్గా తీసుకొని మనం చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా ఆ రెండు స్ట్రైట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయని చెప్పుకొని మనం చెప్పగలుగుతున్నాం కదా. సో కాబట్టి ఒక మూమెంట్ని కనుక కన్సిడర్ చేయాలంటే దాంతోపాటు రిలేటెడ్గా ఉన్న టర్మ్ మనకి కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ రిలేటివ్ టర్మ్స్ గురించి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ దీని గురించి చెప్పాను కాబట్టి ఈ టాపిక్ వరకు కంప్లీట్ చేసేస్తాం. ఎగ్జామిన్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. క్వశ్చన్ వీ హ్యావ్ సెడ్ దట్ రోడ్ ఇన్ హౌస్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ వన్ పర్సన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ అనదర్ పర్సన్. ఓకే, ఇది హౌస్ అనేది ఇక్కడ హౌస్ ట్రీ అనేది ఈ పర్సన్కి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా? అదే దేర్ ఆర్ 2 ఆన్సర్స్ ఆఫ్ దిస్ అబోవ్ క్వశ్చన్. ఈ ఆన్సర్స్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ 2 పర్సన్స్ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని అది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చెప్పాలి. ఇటు సైడ్ ట్రావెల్ అయ్యేదానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇటు వెస్ట్ సైడ్ ట్రావెల్ అయ్యే ఆయనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో దేర్ ఆర్ 2 ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫర్ ఏ పర్సన్. ఏ హౌస్ ఈజ్ ద రైట్ సైడ్. ఓకే, డైరెక్షన్ హౌస్ ఈజ్ రోడ్ సైడ్. నెక్స్ట్ పర్సన్ బి హౌస్ ఇన్ లెఫ్ట్ సైడ్. So this position on the house relative to the observer, that is clearly the speaking of left and right by the person. He has understood the direction based on this can be decided to left and right sides. Okay, ఈ విధంగా రిలేటివ్ బేస్ ఆ పర్సన్స్ యొక్క మూవింగ్ డైరెక్షన్ బేస్ చేసుకుని ఆ హౌస్ అనేది లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అనేది మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకే, ఈజ్ డే ఆర్ నైట్ జస్ట్ నో. అలానే డే అండ్ నైట్ ఎలా వస్తాయి?
The answer is depend upon the questions of B and X. This daytime in Hyderabad, in the night time in New York. So the simple fast day and night are relative motions, and our questions cannot be answered without indicating the place of the globe where the question is being asked. మన ఇండియా హైదరాబాద్లో మార్నింగ్ అయితే న్యూయార్క్ నైట్ అవుతుంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఈ క్వశ్చన్ చెప్పడానికి మనకి రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ ఎర్త్ని ప్లేస్ చేసుకుని మనకు అలా డే అండ్ నైట్ ఎలా చేంజెస్ వస్తాయో మనం చెప్తున్నాం అనమాట. ఓకే, కెనాట్ బి ఆన్సర్డ్ వితౌట్ ద ఇండికేటింగ్ ద ప్లేస్ ఆఫ్ ఎర్త్. మనకి ఎందుకు పగలైంది, వాళ్ళు ఎందుకు రాత్రి అని చెప్పాలంటే ఖచ్చితంగా మన గ్లోబ్ యొక్క మూమెంట్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్గా మనం చెప్పాలన్నమాట. సో ద మూమెంట్ మీద కదా ఆధారపడి ఇదంతా జరుగుతుంది. సో ఆన్సర్ వితౌట్ ఇండికేటింగ్ ద ప్లేస్ ఆఫ్ ద గ్లోబ్స్ వేరే ద క్వశ్చన్ ఇస్ బిగిన్. గ్లోబ్ యొక్క భూమి యొక్క కదిలే గమనాన్ని బేస్ చేసుకోకుండా మనం దీనికి ఆన్సర్ అనేది చేయలేమన్నమాట. ఓకే, for the person standing at A on the globe, the position appears up, and another person standing at the B appears down. For the person standing at the B, it appears exactly opposite. Similarly, four persons standing on the C and D are directions of up and down are must read the changes of point of observation of the globe. Okay, వీటికి డే అండ్ నైట్ అనేది తెలిసిన గ్లోబ్కి టాప్ బాటంలో రైట్ లెఫ్ట్ సైడ్ పర్సన్స్ ఉండి వాళ్ళు భూమి యొక్క రొటేషన్ని బేస్ చేసుకొని క్లారిటీగా చెప్పబట్టి మనకి తెలిసిందనమాట. ఓకే, మనకి చెప్పాలంటే ఎర్త్ అనేది స్పియర్ రూపంలో ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. సబ్బా డైరెక్షన్ ఆఫ్ ద వర్టికల్ పొజిషన్ ఆఫ్ ద సర్ఫేస్ డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ విత్ ద వర్టికల్ ఎలివేషన్. అలానే ఎర్త్కి అప్వర్డ్ ఫేస్లో ఎర్త్ ఉంటుంది, అలా డౌన్ ఫేస్లో నైస్ ఉంటుంది అనమాట. హెన్స్ ద notations up and down have meaning unless the point of earth the surface which the differs in different. Okay, we discuss the meaning of the term longer and shorter for the examples as these terms are relative or not. మనం కనుక ఇది చెప్పాలంటే అప్ అండ్ డౌన్ మోషన్లో తిరుగుతూ ఉంది భూమి అని చెప్పాలంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ని ఎర్త్ యొక్క సర్ఫేస్ కంటే మనం అతి చిన్నగా ఉన్నాం కాబట్టి అది ఎర్త్ అనేది టాప్లో ఉన్నామా బాటంలో ఉన్నామా మనకు తెలియదు అనమాట. ఇన్ విచ్ దే ఆర్ రిఫర్ టు డిఫైన్ డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ లాంగెస్ట్ స్టార్టెడ్. అలానే మనకి ఏం చేస్తారంటే మన ప్రభుత్వం లాంగెస్ట్గా ఉన్నదాన్ని షార్టెస్ట్గా ఉండేదాన్ని ఓకే డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్స్ లాంగర్ అండ్ షార్టెస్ట్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇలా టాప్ బాటన్ ఉన్న ఎలా ఉన్నారు, ఈస్ట్ వెస్ట్లో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు పగలైతే మనకి రాత్రి అవుతుంది, ఇలాంటి విషయాల గురించి చెప్పాలంటే మనకి ఏమిటి రిలేటివ్ గురించి చెప్పక తప్పదనమాట. సో మోషన్ ఈజ్ రిలేటివ్, మోషన్ అనేది రిలేటివ్గా ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియో తెలుసుకుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.